కాచిగూడలో ఎస్టీయూ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీచర్ల సమస్యలు, విద్యారంగంలోని పెండింగ్ సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన ఘనత ఎస్టీయూకే దక్కిందన్నారు. కార్యక్రమంలో సిటీతో పాటు అన్ని జిల్లాల ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్థానికేతర టీచర్లను సొంత ప్రాంతాలకు బదిలీ చేసేలా ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థానికేతర టీచర్ల సంఘం కోరింది. పునర్విభజనకు ముందు నియమించిన టీచర్లు సొంత జిల్లాలకు బదిలీ అయ్యే అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విజయ డైరీ జీఎంను బ్లాక్మెయిల్ చేసిన 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. గత నెల 16న విజయ డైరీ జీఎం తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని సైఫాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దర్యాప్తు చేసిన పోలీసులు 2ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సృజన గౌరవ పురస్కారాలను సాంస్కృతిక సాహిత్య సంస్థ ప్రకటించింది. ఈ నెల 12న రవీంద్ర భారతిలో జరిగే సంస్థ 26వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా వివిధ రంగాల్లో ప్రముఖులను ఎంపిక చేసిన సృజన సంస్థ జీవన సాఫల్య అవార్డులు అందించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు అంజనా చౌదరి చెప్పారు. 2016 సంవత్సరానికి నటి జయసుధను ఎంపిక చేశారు. నల్లకుంటలో సినీ నటి ప్రియాంక అశ్రు సందడి చేసింది. కాలుష్యరహిత బైక్ షోరూమ్ ను ప్రారంభించి ఫోటోలకు ఫోజులిచ్చింది. పొల్యూషన్ లెస్ బైక్లతో పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని చెప్పింది ప్రియాంక.